రామచందర్ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ గౌరవ చైర్మన్ ఈరోజు మాలకు జరిగినటువంటి అన్యాయం మీద ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి తీరులు ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్నటువంటి లోపాలను ఏదైతే అసెంబ్లీలో చర్చించి మరి ఏదైతే షెడ్యూల్ కులాలకు తెచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మాకు జరిగినటువంటి అన్యాయాన్ని, మాకు జరిగిన నష్టాన్ని, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి, రోస్టర్ విధానంలో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను 3-11లను కేటాయించాలి, 5 నుంచి 7% రిజర్వేషన్లు పెంచాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా దమాషా ప్రకారంగా 22% రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్లతో ఈరోజు మేము అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుంటే హఠావుట్నే వచ్చేసి మరి పోలీస్ అధికారులు, మరి డిపార్ట్మెంటు, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క కనసైగలో ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలా సమాజము, అన్ని వర్గాల ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరి హక్కులను వాళ్ళు కాపాడుకోవడానికి ఉద్యమిస్తారు. మరి రిజర్వేషన్ల శాతాన్ని కూడా పెంచుకోవడానికి మరి ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు సామరస్యంగా మేము చేసుకుంటుండే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. కాబట్టి దీనికి నిరసనగా మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మేము కంకణబద్ధమవుతాం అని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఏదైతే మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ మరి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాకు జరిగిన అన్యాయం మీద మాట్లాడి మరి న్యాయం చేసే దిశగా ముందుకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మిమ్మల్ని బహిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.